హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే ఇది ఉగాది రోజు తీసిన వీడియో అండి. ఉగాది రోజు మా ఊర్లో పుట్ట తిరణాలు వచ్చింది. మామూలుగా అయితే ఉగాది అయిపోయిన తర్వాత 5 రోజులకి పుట్ట తిరణాలు వస్తుంది. కానీ ఈసారి ఎర్లీగా వచ్చిందనమాట. అంటే ఉగాదితో పాటే పుట్ట తిరణాలు కూడా వచ్చేసింది. ఇదండి మాకు కంచికచర్ల నుంచి జుజ్జూరు వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఈ పుట్ట ఎప్పటి నుంచో ఉందన్నమాట. మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు అట్లా ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఈరోజు తిరణాలు చేస్తారనమాట సాయంత్రానికి. అయితే ఇది నేను తిరణాలకి ముందు రోజు తీసిన వీడియో. ముందు రోజు కూడా కాదు, అంతకు ముందు ఎప్పుడో తీసిన వీడియో అనమాట ఇది. అయితే మనం ఇలా వెళ్తుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టు కింద ఒక పెద్ద శివలింగం కూడా కనిపిస్తుంది. అయితే ఈ జంబి చెట్టు చుట్టూ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. దీనికి పైన కూడా షెడ్ వేసి కింద కూడా టైల్స్తో చక్కగా ఇప్పుడు బాగు చేశారు దీన్ని. అంతకుముందు మామూలుగానే జస్ట్ ఆ చెట్టు అలా ఉండేది, చెట్టు కింద శివలింగం ఉండేది. మనం శివలింగం దాటుకొని లోపలికి వెళ్తాం అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఒక బోరు పంపు కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ బోరు పంపు లేదు. ఇది పొలాల్లో ఉంటుంది ఈ గుడి. అయితే దీనికి కొంచెం దూరంలో బాగుండేది మేము చిన్నప్పుడు. అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చుకునేవాళ్ళు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడైతే బోర్ పంప్ ఏర్పాటు చేశారు ఇక్కడ. చాలా సంవత్సరాలు అవుతుంది ఇది ఏర్పాటు చేసి కూడా. ఇదేనండి పుట్ట ఉండేటటువంటి మెయిన్ గుడి, నాగమ్మ తల్లి ఉండే గుడి. ఇక్కడ కూడా అంతకుముందు ఇలా రేకులు ఇదంతా ఏమీ ఉండేది కాదు. ఆ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా రేకులు వేశారు ఇప్పుడు. కానీ అంతకుముందు ఇలా ఉండేది కాదు. జస్ట్ మేము చిన్నపిల్లలప్పుడు చిన్న పాకలాగా ఉండేదన్నమాట. ఆ లోపల నాగప్రతిమలు పుట్ట ఉండేవి. అలానే ఆ పాక వెనక కూడా పుట్టలు ఉండేవి. ఇప్పుడైతే చక్కగా అంతా నీట్గా తయారు చేశారనమాట ఈ గుడిని. మనం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఎండ అయినా వానైనా ఇబ్బంది లేకుండా రేకులు కూడా ఏర్పాటు చేశారు పైన. ఇదిగోండి, ఇదే మెయిన్ గుడి అనమాట. లోపలికి మనం ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా నాగ ప్రతిమలు ఉంటాయి అన్నీ. అలానే కొద్దిగా పుట్ట కూడా ఉంటుంది లోపలికి. ఇది గుడి బయటకు వస్తే మనం ప్రదక్షిణ చేయటానికి అనమాట, గుడి చుట్టూ తిరగడానికి. అలానే గుడి వెనక కూడా పుట్టలు ఉంటాయి అన్నమాట. ఈ గుడి చుట్టూ ఇలానే పుట్టలలాగానే ఉంటుంది అంతా గుడి అంతా. ఇక్కడ చక్కగా సీతారాములు, తిరుపతమ్మ, గోపయ్య స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప ఇలా అందరూ దేవుళ్ళు ఉన్నాయి. బ్యానర్స్ వేయించారు, ఎప్పుడో వేయించినట్టున్నారు ఈ బ్యానర్స్. వాటిని ఇలా కట్టారు. ఇదిగోండి వెనక మనం పూజలు చేస్తారనమాట. ఇక్కడ కూడా పూజలు చేసి ఇక్కడ పాలు పోస్తారు. పాలు పోసి దీపారాధన చేస్తారు. ఇక్కడంతా కూడా ఆదివారం, శుక్రవారం బాగా వస్తారు ఇక్కడ భక్తులు. వచ్చి మామూలుగా ఇక్కడే పాలు పొంగళ్ళు చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసి వాళ్ళు మొక్కులు తీర్చుకొని వెళ్తారు. చాలామంది అయితే చెవులు కూడా ఇక్కడే కుట్టిస్తారనమాట. పిల్లలకి మొక్కుంటారు. మా అబ్బాయికి అమ్మాయికి కూడా ఇక్కడే మేము చెవులు కుట్టించాము. మా అమ్మాయికి అన్నప్రాసన కూడా ఇక్కడే జరిగింది. మా బాబుది కూడా ఇక్కడే అన్నప్రాసన. బాబుది పాపది ఇద్దరిది కూడా ఇక్కడే జరిగింది అన్నప్రాసన. ఒకసారి మా పాపకి అన్నం ముట్టించేటప్పుడే చెవులు కూడా కుట్టించేసాం ఇక్కడ. ఇలా చుట్టూ అన్ని నాగప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆడడానికి ఇబ్బంది లేకుండా కింద ఫ్లోరింగ్ చేసేసి పైన కూడా రేకులు ఏర్పాటు చేశారు, ఎండైనా వానైనా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. అయితే చాలా మహిమలో ఉన్నటువంటి నాగమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు జనాలు. ఆదివారం మాత్రం కంపల్సరిగా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటారు ఇక్కడికి. చాలామంది ఇందాక నేను చెప్పినట్టుగా అన్నప్రాసనలు కానివ్వండి, చెవులు కుట్టించడం కానివ్వండి, అలాంటి మొక్కులు చాలా వరకు ఇక్కడే పెట్టుకుంటారు. మా అమ్మ ఉన్నప్పటి నుంచి మేము చిన్నపిల్లలప్పటి నుంచి మా అమ్మ కూడా తీసుకొస్తూ ఉండేది ఇక్కడికి.
ఇలా అన్ని చుట్టూ కూడా గుడి చుట్టూ నాగప్రతిమలు ఏర్పాటు చేశారనమాట. చాలా బాగుంది నీట్గా. ఇది పొలాలు కాబట్టి అంతకుముందు ఇట్లా ఉండేది కాదు. వర్షం వచ్చినా బాగా ఎండ వచ్చినా కూడా ఇబ్బందిగా ఉండేది. అయితే ఈరోజు ఇక్కడ తిరణాలని చెప్పాను కదా, ఉగాది రోజున 42వ బ్రహ్మోత్సవాలు అని పెట్టారు బయట బ్యానర్. నైట్ టైం వచ్చాము మళ్ళీ. ఈ తిరణాలు అంటేనే మామూలే కదండి, ఇంకా అక్కడ మనకి రకరకాల షాప్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే ఈ ఉగాది రోజు, ఈ తిరునాళ్ళ రోజు ఉదయం అంటే ఇక్కడ గుడికి వచ్చిన భక్తులకి అన్నప్రసాదాలు కూడా పంచారనమాట. అంటే అన్నదానం కూడా చేశారు. నైట్ కూడా అదిగోండి అక్కడ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు నైట్ కూడా మళ్ళీ. అయితే ఇక్కడ చూస్తే మనకి చాలా రకాల బొమ్మలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సరదాగా చూసొద్దామని చెప్పేసి పెద్దోళ్ళు వెళ్తే పర్లేదులే, కానీ చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకెళ్ళామంటే మాత్రం మన జేబులు ఖాళీ చేసుకొని రావాల్సిందే తిరణాలకి, ఇలాంటి ఏమన్నా ఉత్సవాలకు వచ్చినప్పుడు. మా పిల్లలు ఆల్రెడీ చూస్తున్నారు ఏవి కొనాలి ఏంటి అని చెప్పేసి, అన్నిటి మీద ఒక కన్నేస్తున్నారు అనమాట. వచ్చేటప్పుడు అడుగుతారు ఏమేమి కొనాలి ఏంటి అని. అన్నిటిని చూస్తున్నారు, ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని చూస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, మట్టితో తయారు చేసిన బొమ్మలు, క్లేతో తయారు చేసిన బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలు. ఇక్కడ ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేశారు. ఇలా జంప్ చేసేది ఉంటుంది కదా, చూడగానే మా పిల్లలు ఎక్కేస్తానన్నారు. వాళ్ళని తీసుకొచ్చిందే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం కాబట్టి వెంటనే ఎక్కారు. జంప్ చేస్తున్నారు చూడండి. మా అమ్మాయికి ఏమో భయం వేస్తుంది. చూడండి అలా పడిపోయి పొరలాడుతుంది, పందిపిల్ల పొరలాడినట్టు పైకి లేవకుండా. అదిగోండి, మా వాడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. మా అమ్మాయికి ఏమో భయం వేస్తుందంట అలా ఎగురుతుంటే, కానీ బయటికి రమ్మంటే రావట్లేదు, అందులోనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ అన్నయ్య చేపట్టుకొని ఎలాగో ట్రై చేస్తుంది ఎగరడానికి, కానీ మళ్ళీ పడిపోతుంది పాపం. అయితే మా అబ్బాయి మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు ఉన్న కొద్దిసేపు అందులో. జస్ట్ 5 minutesకి 20 రూపీస్ అక్కడ, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి అయితే 30 రూపీస్. ఇదిగోండి ఇక్కడ రకరకాల తినుబండారాలు. ముఖ్యంగా మనకి తిరణాల్లో ఏదన్నా ఉత్సవాలు అంటే మనకి అక్కడికి వెళ్ళగానే మిఠాయిలు, చిలకలు, చెరుకుగళ్ళు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా అలానే మిఠాయి, ఖర్జూరం ఇవన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయి చాలా. ఇంకా ఐస్ క్రీమ్స్, పానీపూరి బండ్లు, చెరుకు రసాలు, ఇలా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ వీళ్ళు, మా బుడ్డ చూడండి ఎలా నవ్వుతుందో. ఇక్కడ వీడియో ఏంటో రివర్స్లో వచ్చినట్టుంది. హాయ్ చెప్తుంది మా అమ్మాయి. అయితే వీళ్ళు ఇక్కడ కూడా ఏదో పైకి ఎక్కి దూకడానికి, జంప్ చేయడానికి ఒక ఏదో ఆటని కూడా పెట్టారు. అక్కడికి వచ్చారు. ఇక్కడేమో ఆ రింగ్స్ వేస్తే డబ్బులు వస్తాయి కదా, అది ఒకటి పెట్టారు ఇక్కడ. మా వాడు వేసాడు కానీ ఏమీ రాలేదు. ఇదిగోండి పైనుంచి వాళ్ళు అలా జంప్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి.